దేవుని పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రభునందు మరొక మారు మీకు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు సాధారణంగా ఎవ్రీ సండే వినేటట్టుగా 1 గంట ప్రసంగం కాకుండా ప్రసంగమే మాట్లాడతాను. కాకపోతే ప్రభు ఈ వారంలో నన్ను ఆదరించిన సంగతుల చేత మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాల్లో కట్టాలని ఆశపడి మీ ముందుకు వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాక్యం కంటే ఎక్కువ ప్రార్థనలు ఉంటాయండి. ప్రసంగంలోనే ముందే చెప్తున్నాను, ప్రార్థనే కదా అని నేను ఇంటి దగ్గర చేసుకుంటాను కదా అని మీరు విడిచిపెట్టదు. ఈరోజు మీరు నాతో పాటుగా మీరు కూడా పలకాల ప్రార్థనని. అలా ఉంటుంది ఈరోజు మన మాట. ఒక విషయం మీద మాట్లాడాను ప్రియమైన వాళ్ళారా. చాలా విషయాలు రాసుకున్నాను. గంట సమయంలో ఎన్ని చెప్పగలనో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం నడవవలసింది ఉంది. ఒక మనిషిగా భూమి మీద మనకు గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంది అని అంటే దేవుడు మనకు తోడుండుట అండి. దానికి మించిన కొలత ఈ భూమి మీద ఏది లేదు ప్రియమైన వాళ్ళారా. దాన్ని దేంతో కూడా మనం సరిపోల్చలేమండి మనసు పెట్టి ఆలోచించగలిగితే. దేవుడు మనకు తోడుండే విషయం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి, మన జీవితం ఎలా ఉంటుంది అని అంటే మన జీవితంలో సంతోషం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. బాగా ధనం ఉన్నందుకు కాదు, లేకున్నా కూడా నెమ్మది ఉంటుందండి. ఏదో విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల ఈరోజు మనకు ఏదో దొరికింది అనడం కంటే నెమ్మది అయితే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనకు తోడుంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదం ఉంటుందండి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా విజయం ఉంటుంది. ఇవన్నీ ఆయన తోడుంటే మన జీవితంలో చూడగలిగేటివి. నేను చెప్పిన ఈ జాబితాలో అండి ఒక్కొక్క సమయంలో మనం కొరతగానే ఉన్నాం. వీటన్నిటి విషయాలలో నెమ్మది కావచ్చు, సంతోషం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇబ్బందులలో మనకు విజయం కావచ్చు. ఇవన్నీ మనకు కొరతగానే ఉన్నవి ప్రియమైన వాళ్ళారా. దాని అర్థం ఏమిటి అని అంటే ఆ కొరతగా ఉన్న సమయాల్లో దేవుడు మనకెందుకో దూరం అవుతున్నాడు. మేబీ ఇలా చెప్పొచ్చు, ఇప్పుడు మనం దేవునికి దూరం అవుతున్నాం అంతే. ఇది ఇంకొంచెం సరిగ్గా సరిపోయే మాట. అదే దేవుడు మనకు తోడుగా లేడనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఆ మంచి విషయాలన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతుంది మన జీవితంలో. అశాంతి ఉంటుందండి, కలవరం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఇవే ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఇరుకుల ఇబ్బందులలో ఇక బయటపడేటువంటి పరిస్థితులు ఉండవు ప్రియమైన వాళ్ళారా. ఒకదాని తర్వాత ఇంకొకటి మీద పడి మనల్ని అనగగొడుతూ నేలకు వెళ్ళిపోయేటట్టుగా దిగ్గొడుతుంటాయి. ఎప్పుడు దేవుడు మనకు తోడు లేనప్పుడు. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయాలు ఏమిటంటే, దేవుడు మనకు తోడు ఉండకుండా మనకు అడ్డుగా ఉంటున్నవి ఏంటి మన జీవితంలో. దేవుడు మనకు తోడుండకుండా మన జీవితంలో మనకు అడ్డుగా ఉంటున్నవేంటో ఈరోజు ధ్యానం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ఆ విషయాలు మనకు కావాలి. బహుశా కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కూడా అంటాడు, మేము ఎలా సాగుతున్నాము అని అంటే ఇగో దేవుని ఎదుట మాకు అడ్డుగా ఉన్న దుర్గములను పడగొట్టుకుంటూ మేము సాగిపోతున్నాం అంటాడండి. 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఇగో అలాంటి ఒక విధంగా అడ్డుగా ఉన్నవే, దుర్గాల్లా ఉన్నవే, వాటిని ఈరోజు ప్రభు ఎదుట ఒప్పుకొని వాటి బద్దలు కొట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారు. మనం ప్రభునందు సహోదరునిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకునే మాట ఏమిటంటే, ప్రతి ఒక్కరు వినడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మాటల్ని. ఈ గంట ప్రతి ఒక్కరూ నాతో పాటుగా అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, మెలకువతో ఉండండి ప్రియమైన వాళ్ళారా. అంటే మొట్టమొదటిది, దేవునికి మనకు అడ్డుగా ఉండి ఆయన తోడును మన జీవితంలో చూడకుండా చేస్తున్న మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, స్థిరంగా మీతో చెప్పగలను, అజ్ఞానము. మనలో ఉన్న అజ్ఞానం ప్రియమైన వాళ్ళారా ఈరోజు దేవుని ఎదుట మనకు అడ్డుగా మిగిలిపోయింది. బైబిల్లో ఉన్న మాట చూద్దామండి. ముందుగా అలానే రాయబడింది యెషయా గ్రంథము 5వ అధ్యాయము. మీరు స్థిరంగా చూడగలిగితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నాను ప్రియమైన వాళ్ళారా. 12 ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి
పోవుచున్నారు. కాబట్టి ఇక్కడ చెర అన్న దాంట్లో మీ మీ అంటే యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సరే సందర్భానుసారంగా ఒక విషయం వస్తుంది మీరు పైనుంచి చదువుకుంటే. కానీ ఇక్కడ మనం ఆలోచించబోతున్న ఈ సందర్భం మనతో ఏ విధంగా మాట్లాడబోతుంది అని అంటే, ఈరోజు దేవుని దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వకుండా, మనము దేవుని దగ్గరికి లేకపోతే దేవుడు మన దగ్గరికి రాకుండా మనల్ని ఒక విధంగా అజ్ఞానం అంటే ప్రియమైన వాళ్ళ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది, దూరం తీసుకొని వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ప్రవక్త చేత దేవుడు చెప్పిస్తున్న మాట ఏమిటంటే అజ్ఞానం అండి. మనం ఏమనుకుంటాము అంటే నాకు తెలివి లేక నేను అజ్ఞానంగా ఉన్నాను అనేది మనం అనుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ మనస్ఫూర్తిగా చెప్పాలి అని అంటే ఈ మాటను బట్టి ఇంకొక ప్రవక్త మాట్లాడే మాటను బట్టి చూపిస్తాను. ఆ మాట కూడా అజ్ఞానమును దేవుడు ఏ విధంగా చూస్తున్నాడంటే మనలో ఉన్న పాపముగానే చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం ఏ విషయంలో అజ్ఞానంగా ఉన్నాం? లోకంలో బాగా తెలివిగా ఉన్నామండి, దాని విషయంలో నేనేం తప్పు పట్టడం లేదు. తెలివిగా ఉండాలి, ఇక్కడ అవసరం కూడా, ఒప్పుకుంటాను ఆ విషయం. నేను దాన్ని ఏమి విమర్శగా తీసుకొని వచ్చి దాన్ని ఏమి నేను తిరస్కారం చేయడం లేదు. కానీ దేవుని దృష్టి లేకపోతే దేవుని విషయంలో ఈరోజు మీరు నేను ఏ విధంగా ఉన్నాము అది దేవుడు చాలా బలంగా మాట్లాడతాడు. ఆయన సంగతులు అర్థం కానట్టుగా ఉంటాయి, నాకు ఎంత చదివినా అర్థం కావటం లేదు, లేకపోతే విన్నా గ్రహించలేకపోవటం లేదు, అందువల్ల కొంచెం నేను ఇగ్నోరెంట్గా ఉన్నాను, అజ్ఞానంతో ఉన్నాను, ప్రభు గురించి నాకు తెలియటం లేదు అనంటే కుదరదు. అది మన బలహీనతగా మనం ఆపాదించుకునేది కాదు, లేకపోతే మనం ఎక్స్క్యూజెస్ చెప్పేది అంతకన్నా కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అనే మాట ఏమిటంటే అది పాపము. ఈరోజు దేవుని వాక్యం విషయంలో అజ్ఞానంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. మనం దేవుని చిత్తం విషయంలో అజ్ఞానంగా ఉన్నాం. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదికి మానవదారిగా పంపించి ఆయనను సిలువలో సమర్పించడం చేత దేవుడు చేసిన సంకల్పం విషయంలో ఈరోజు మనం అజ్ఞానంగా ఉన్నామండి. బాధ కలిగే మాట ఏమిటి అని అంటే ఇలా చెప్పొచ్చు, ఎప్పుడు కూడా మన పరిస్థితుల మీద మనం దేవుని అంచనా వేసుకుంటూ సాగుతుంటామండి ఎప్పుడు. అది మన బలహీనత అండి. నాకు ఇంకా సరళంగా చెప్పడం రాలేదు ఆ విషయాన్ని. కేవలం మన పరిస్థితుల మీద మనం అవగాహన చేసుకుంటున్నాం దేవుని, అంతే. వాటి మీద ఆధారపడి మన పరిస్థితుల్లో మనకు మేలుకరంగా ఉన్నాడా దేవుడు మంచివాడు, మనకు సహాయం చేశాడా దేవుడు బలవంతుడు, మనకు ఆలోచన చెప్పాడా దేవుడు జ్ఞానవంతుడు. మన పరిస్థితుల మీద అంతే. ఆ మన పరిస్థితుల నుంచి బయటకు వస్తే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీరు నేను దేవుని విషయంలో నిజంగా అండి మనము అజ్ఞానంగా ఉండిపోయామంతే. ఇది ఎందుకు చేస్తున్నాడో దేవుడు మనకు తెలియటం లేదు, ఇది ఇలా జరిగించడంలో ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియటం లేదు. అందరికీ బాగానే ఉన్నాయి, నాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి వేదన ఒకటి ఉంటుంది కదండి. అందరికీ టైంకి అన్నీ జరిగిపోతుంటాయి. ఏంటి మరి మా పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి? వచ్చేసారా కేవలం ఎక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే దేవుని మనం మన పరిస్థితుల మీద ఆధారపడి దేవుని అర్థం చేసుకుంటున్నాం తప్ప దేవుడు జ్ఞానవంతుడని ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం లేదు. దీనికి సంబంధించిన ఇంకొక మాట కూడా చదవాలనుకుంటున్నాను మీ వెనుకలో. పాత నిబంధనలో ఉంది ఈ మాట కూడా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే, దానియేలు పుస్తకం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 746 క్రమసంఖ్య పేజీ. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుతున్నాను చూడండి. 6, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. సరే, ఒక విధంగా ఈ ప్రవక్త చేత ఇశ్రాయేల్ యాజకులతో మాట్లాడిస్తున్నాడు, నేను ఒప్పుకుంటాను ఆ విషయాన్ని. ఇది కూడా ఒక్క విషయంలోనే అంటే సందర్భానుసారంగా చూస్తే ఒక్క మాట మాట్లాడుతుంది. కానీ ఇది ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మాట ఏమిటంటే దేవుడికి ఒక మాట అంటున్నాడు, నీవు నా జ్ఞానమును విసర్జించిన కారణాన్ని బట్టి నిన్ను విసర్జించుచున్నాను. ఏమంటే మనస్ఫూర్తిగా మనం ఒప్పుకోవాల్సిన విషయం ప్రియమైన వాళ్ళు ఏమిటి అంటే మన అజ్ఞానం ఈరోజు దేవునికి మనకు మధ్య పెద్ద అడ్డుగా మిగిలిపోయింది. వెనక్కు తిరిగి ఆలోచిస్తేనండి చాలా కష్టం అనిపిస్తుంటుంది. రేపు ఏ విధంగా ఉండగలం ఆ దేవునితో? ఆయన ఆలోచనలు మనకు అర్థం కాలేదు, ఇంకా ఆయన తీర్పులు తెలియటం లేదు, ఆయన నిర్ణయాలు అర్థం కావటం లేదు. ఒకదాన్ని ఒక సమయంలో జరిగించి ఇంకొక సమయంలో ఎందుకు జరిగిస్తున్నాడో తెలియటం లేదు. కొన్ని ఆలోచిస్తేనే చాలా విచిత్రంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా దేవుడు చేస్తున్న కార్యములు. ఈ సృష్టిలోనివి, మనుషుల్లోనివి. బాగా బతకాల ఆశుల్లోని తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడు, ఎప్పుడు మరణం వస్తుందని ఎదురు చూస్తున్నాడు, అలానే ఉంచుతున్నాడు. ఇలాంటి కార్యములన్నీ చూస్తుంటేనండి అసలు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యములు ఎవరికి పట్టగలరు అంటాడు రోమపత్రికలో కూడా. మనం చాలా అజ్ఞానంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా.
ఈ విషయంలో అండి మనస్ఫూర్తిగా నేను సంఘమైన మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఈ అజ్ఞాన విషయంలో దేవుని ముందు మనం ఒప్పుకోనండి. దీని విషయంలో క్షమాపణ అడిగితేనే దేవునికి మనం దగ్గర కాగలము. ఒక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం మీరు చూడగలిగితే ఏమని మాట్లాడుతుందో చూడండి ప్రియమైన వాళ్ళ. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 5 వాక్యములు నేను గబగబా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఏమని మాట్లాడుతున్నాయి చూడండి వాక్యాలు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి, నా కుమారుడా, సామెతల గ్రంథము 2వ అధ్యాయం మొదటి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. జ్ఞానమును ఎలా వెతకమంటున్నాడంటే వెండిని వెతికినట్లు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దాచబడిన ధనమును వెతికినట్లు నువ్వు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందలి భయభక్తులు ఎట్లుంటాయో నువ్వు తెలుసుకొనగలవు. దేవుని గురించిన విజ్ఞానము అప్పుడు నీకు లభిస్తుంది. నిజం చెప్పండి ప్రియమైన, ఇంత ప్రయాసం మనం తీసుకుంటున్నాం ఈరోజు. నాకు నా దేవుని జ్ఞానం తెలియాలి, నేను ఆయన ఎదుట చాలా అజ్ఞానంగా ఉన్నాను, ఆయన నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏమంటే ప్లీజ్ అండి, ఇలా చెప్తాను, మనుషులు మీకు బోధించే వాటి మీద మీరు సంతోషపడకండి ప్రియమైన వాళ్ళారా. నేను కూడా ఒకప్పుడు అలానే సిద్ధపడేవాడిని అండి, అక్షరం రాసుకునేవాడిని. అది మనకు తెలిసిపోతే చాలే అనుకునేవాడిని ఆ ప్రసంగికుని మాటలు, ఎవరైనా కావచ్చండి. కానీ నాకేమర్థమైందంటే క్రమేణా వృద్ధ సేవకుల మాటలు విన్న తర్వాత అది కేవలం నా జీవితంలో సెకండ్ హ్యాండ్ అంతే, థర్డ్ హ్యాండ్ అంతే అంటాం కదా. ఈరోజు మనం వస్తువులు కొనుక్కుంటుంటాం కదా, కొత్తది అనుకున్న విలువ వేరు, దాని ప్రాధాన్యత వేరు, దాని మనుగడ వేరండి. కొత్తదాంది అదే సెకండ్ హ్యాండ్దో థర్డ్ హ్యాండ్దో తెచ్చుకొని చూడండి ప్రియమైన వాళ్ళు, దాంతో వచ్చే పేచీలన్నీ ఉండవు. మొదట బాగానే ఉంటుందండి, ఉన్నట్టుగా ఒకసారి మొదలవుతుంది, ఇక ఆపదు. అది దేనికి నేను గుర్తుగా చెప్పగలను అనంటే మన పడిపోయే జీవితానికే గుర్తుగా చెప్పగలను. ఎందుకంటే దేవుని గురించిన ప్రత్యక్షమైన అనుభవం మనకు లేకపోవటం వల్ల. పౌలు అనే భక్తుడు కూడా ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు ఏమని రాస్తాడో తెలుసా అండి? ఆయన అక్కడ విస్తారంగా చెప్పుకుంటూ వచ్చేసి, మీరు నా మాటల మీద ఆధారపడిపోతే చాలు అని చెప్పలేదండి. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాను అంటాడంటే, ఇదిగో దేవుని గురించిన ప్రత్యక్షత కలిగిన మనస్సు మీకు అనుగ్రహింపబడాలని, ఇదిగో నేను నిరంతరం మీ గురించి దేవునికి ప్రార్థన చేయుచున్నాను అన్నటువంటి మాట కనపడుతుంటుందండి ఎఫెసీలో చూసినప్పుడు. 1వ అధ్యాయం మీరు 16 నుంచి 19 చదివితే అక్కడ కనపడిపోతుంది ఆ మాటలో. సరే, మొదటగా నేను చెప్పేది ఏమిటి అని అంటే, దేవుని జ్ఞానం విషయంలో మనం చాలా అజ్ఞానంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఈ అజ్ఞానమును దేవుడు ఏమాత్రం కూడా ఎక్స్క్యూజ్ చేయటం లేదు. అది మనం అంగీకరించగలిగితే దేవుని దృష్టికి అది పాపము. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఒప్పుకోవడం అంతే. నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీరు అందరూ కళ్ళు మూసుకుంటే నిజంగా దేవుని సన్నిధిలోనే ఒప్పుకుందాం. ఎందుకంటే ఒక మాట మనం నమ్మాలి, 2, 3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు వింటానన్నాడు. నేను అజ్ఞానంగా ఉన్నాను, నేను పర్సనల్గా నా ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, మీరు పర్సనల్గా మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం జరుగుతుందండి. ఇటు ఒకరే ఉన్నాం అక్కడ, అదైతే అంగీకరిస్తాను. బహుశా అందుకోసమే కావచ్చు ఎన్నిసార్లు బైబిల్ చదివినా మనకు అర్థం కావటం లేదు. నేను అజ్ఞానంగా ఉన్నాను దేవ, నా జ్ఞానాన్ని ఇవన్నీ ప్రార్థన అయితే చేస్తున్నాను, మరి బైబిల్ ఓపెన్ చేసి చదవగానే అంత అడ్డం అంతే. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఈ మాట ఏందో ఆ మాట ఏంటో, పైనుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నాడో, కిందికి వచ్చేసరికి ఏం మర్చిపోయి గందరగోళం. ఎందుకు అనంటే ఆన్సర్ లేదు ఆ ప్రేయర్కి. ప్లీజ్ ప్రియమైన వాళ్ళారా, మీరందరూ ఇప్పుడు ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని నాతో పాటుగా ఏకీపించి నేను చెప్పేది చెప్పండి ప్లీజ్. నేను పెద్దదేం చేయను, ఒక 10 సెకండ్లు అండి దేవునికి మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో నేను పాపంలో ఉన్నాను ప్రభువా, నా పాపమును క్షమించని అడుగుదామండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీ వందనములు. నువ్వు అనంత జ్ఞానివైన దేవుడవు, సర్వశక్తి కలిగిన ప్రభుడవు. నాయనా, నేను తెలుసుకునే విషయంలో ఇదిగో మేము అజ్ఞానంగా ఉన్నాము. అది మేము మా జీవితంలో కారణం అనుకున్నాం, కానీ అది మా పాపమని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. ఇది మొదలుకొని ఈ పాపమును నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాం, మారు మనసులోనికి నడవాలనుకుంటున్నాం. దయచేసి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, నీ జ్ఞానం చేత మా హృదయంలో నింపండి తండ్రి. నీ చిత్తం విషయంలోనూ, నీ వాక్యం విషయంలోనూ, నీ కార్యముల విషయంలోనూ ఇది మొదలుకొని జ్ఞానవంతునిగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం ప్రభువా. సహాయం చేసి ప్రభులో మమ్మల్ని కట్టమని కోరుతూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది మొదటిది.
రెండోది ఇంకొంచెం సీరియస్గా ఉంటుందండి. సీరియస్ గ్రాఫ్ పెరుగుతుంది ఇప్పటి నుంచి. ప్రభు ఎదుట మనకు అడ్డుగా ఉన్న ఇంకొక రెండో బలమైన విషయం ఏమిటి అని అంటే అవిశ్వాసము. విశ్వాసం ఉందని ఎవ్వరు చెప్పొద్దు. నిజం, వెరీ సీరియస్ అండి. ఒక రిఫరెన్స్ చూస్తే తెస్సలోనిక 2వ పత్రిక చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో. రాసిన అనువాదంలో తప్పేం లేదు, దేవుని వాక్యంలో అంతకన్నా లోపం లేదు. కానీ అక్కడ ఉన్న మాట చూస్తే భయమే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. తెస్సలోనిక 2వ పత్రిక, బహుశా చాలామంది బైబిల్లో ఇది అండర్లైన్ కూడా ఉండదు, ఎందుకంటే ఆ ప్రెమిసెస్లోనికి ఎప్పుడు కూడా మనం పోయి ఉండకపోవచ్చు. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం చివరి స్టేట్మెంట్ చూడండి. 2వ వాక్యం చివరి అంటున్నాడు, విశ్వాసము కొందరికి లేదు అనటం లేదు, చాలామందిలో కొద్ది మందికి లేదు అనటం లేదు, చాలామందికి ఉంది కానీ ఏదో కొంచెం మందికే లేదు అనటం లేదు ప్రియమైన వాళ్ళ. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ లేదు. ఏంటంటే మాట ఎప్పుడైనా మనసుకు తీసుకున్నాం ఈ మాటని? అవిశ్వాసం అండి. అవిశ్వాసం అనేది మన బలహీనత కాదు ప్రియమైన వాళ్ళరా, బాగా జాగ్రత్తగా వినండి. సర్వశక్తి కలిగిన దేవుని ఈరోజు నేను నమ్మలేకపోతున్నానంటే అది నా బలహీనత అని మనం చెప్పుకుంటుండొచ్చు మన హృదయంతో. దేవుడు అండి మీ జీవితంలో అంత బలమైన కార్యం చేయగలడు, కానీ మా జీవితంలో చేస్తాడో లేదో నాకు కొంచెం సందేహంగానే ఉంది. అది మన బలహీనత కాదండి. నేను కూడా చాలా విషయాల్లో బలహీనత అనుకున్నాను ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధాత్మ దేవుని విషయాల్లో మరీ ఎక్కువగా అభ్యంతరపడ్డానండి ఒక కాలంలో. అప్పుడు నేను ఏమనుకున్నానంటే వాళ్ళైతే అంత బలంగా నమ్మగలుగుతున్నారు కానీ ఇవన్నీ చేయగలరని ఈరోజు నేను నమ్మలేకపోతున్నా, అది నా బలహీనత నేను ఎక్స్క్యూజ్ చెప్పుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాను. కానీ బైబిల్ చదువుతున్న తర్వాత బాగా అర్థమైంది ఏంటి అంటే మన అవిశ్వాసం బలహీనత కాదండి, పాపము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి మీరు వచ్చి చూడగలిగితే అవిశ్వాసమును గురించి చాలా బలంగా రాయబడిన అధ్యాయం ప్రియమైన వాళ్ళది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి కొన్ని లేఖనాలు కింది వరకు చదవాలనుకుంటున్నాను. 12 నుంచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినినేడలా కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. ఇక్కడ పాపం వలన కలుగు భ్రమ ఏంటి? హృదయం కఠినపరచబడ్డం భ్రమ అయితే ఆ భ్రమ దేని వల్ల కలుగుతుందట అంటున్నాడు అంటే పాపం వలన. పైన ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు, అసలు హృదయం కఠినపడడానికి కారణమే ఉన్నాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం అన్నాడు. విశ్వాసం లేకపోవడం వల్లనే కఠినపరచబడింది. కానీ కింది స్టేట్మెంట్లో ఎంత వివరంగా రాశాడు అంటే ఆ కఠినపరచబడ ఆ భ్రమ గురించి అన్నాడు, అది పాపము అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. బలహీనత కాదండి. మనం బలహీనత అని ప్రభువుకు మనము ఎక్స్క్యూజెస్ చెప్పుకొని మనల్ని మనం కాపాడుకున్నది చాలు. దేవుని పరిశుద్ధ లేఖనము స్థిరముగా మీకు నాకు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మన అవిశ్వాసము దేవుని దృష్టికి పాపము. మనమే నమ్మాలండి చాలా బలంగా దేవుణ్ణి, లోకంలో ఉన్న వారందరికంటే. ఇంకో మాట ఇలా కూడా చెప్పొచ్చు, చాలా ధైర్యం చేసి చెప్పే మాట, ఇశ్రాయేళ్ల కంటే ఎక్కువ మనం బలంగా నమ్మాలట ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి. ఇశ్రాయేళ్ల కంటే ఎక్కువ. ఎందుకు ఆ మాట నేను అంటున్నాను అనంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్నాం అన్న దాంట్లో మనం ఎక్కడ నిలబడి ఉన్నామో చూసుకోవాలండి. దేవుడు మనకు అన్ని మంచి కార్యములు చేస్తేనే నేను నమ్ముతానన్న చోట మనం నిలబడితే ప్రియమైన వాళ్ళారా, అయ్యో మనంత అవిశ్వాసులు ఇంకెవ్వరూ ఉండరు. నిజం. ఎందుకనంటే మనం ఎదురు చూస్తున్నది ఈ చిన్న జీవితం కోసం కాదు ప్రియమైన వాళ్ళారా. పౌలు అనే భక్తుడు ఒక దగ్గర చెప్తే ఎంత బలమైన మాట అన్నాడంటే కనపడేటివన్నీ ఏమండి అంటే దృశ్యమైనవన్నీ అట టెంపరీ అన్నాడండి, అదృశ్యమైనవి అవి అనిత్యములు అన్నాడు ప్రియమైన వాళ్ళారు. సారీ, నేను ఫ్రేజ్ రాంగ్ చెప్తున్నాను. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవన్నీ నిత్యములు అంటున్నాడు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం. వాక్యం చదువుకుందామండి, అద్భుతంగా ఉంటుంది ఆ మాట చదివితేనే. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యము చివరి మాట చదువుతున్నాను. 18 వాక్యము చివరి మాట. ఒక వాస్తవంగా
16 నుంచి చూడాలి. ఎందుకంటే ఆయన అనుభవం మనకు సాక్ష్యంగా ఉంటుంది. ఆ అనుభవం ఏమిటి అని అంటే, నేనేం కాంప్రమైజ్ అవ్వటం లేదు భౌతికంగా నా పరిస్థితులు బాగాలేనందుకు, నాకు నిరంతర శ్రమలు ఎదురవుతున్నందుకు, నాకు లోటు ఏర్పడుతున్నందుకు, నన్ను పరామర్శించేవారు లేనందుకు, నాకు అనారోగ్యంతో నా దేహము దినదినం కృషించుచున్నందుకు, ప్రభునామమును ధరించుకొని ఉన్నందుకు బాహ్యంగా నాకు అనేకుల చేత తిరస్కారం ఎదురవుతూ, దెబ్బలు ఎదురవుతూ, ఇలాంటి పరిస్థితులన్నీ నాకు ఎదురవుతున్నా నేనేం నిరసించటం లేదు. ఎందుకు నేను నిరసించటం లేదంటే, నా విశ్వాసం దేని మీద ఉంది అని అంటాడంటే, ఏలయనగా పదం ఉన్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు దేవుని ఎదుట మన విశ్వాసానికి కొలమానం ఏంటి ప్రియమైన వాళ్ళారా? దృశ్యమైనవా అదృశ్యమైనవా? మళ్ళీ ఈ మాట నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. చాలా బేసిక్ థీమ్ అండి విశ్వాసం అనేది. కానీ ఈ బేసిక్ దగ్గరే మనం నిలబడడం లేదు అని అంటే, ఇక దేవుడు మాట్లాడుతున్న లోతైన విషయాల దగ్గర మనం నోవేరికి అంతే ఎక్కడ కుళ్ళేం. దేవుడు ఈ మాటలు అంటున్నాడు, ఈరోజు మన విశ్వాసమునకు ఆధారం ఏంటి? దృశ్యమైనవా అదృశ్యమైనవా? మానవ మాత్రం ప్రియమైన వాళ్ళ, నేను ఒప్పుకుంటానంటే ఈ భౌతిక దేహంతో బంధింపబడ్డాం, నేను అంగీకరిస్తాను. మనకు దృశ్యమైనవి గుర్తున్నంతగా అదృశ్యమైనవి మనకు గుర్తు రావడం అనేది చాలా కష్టం. కానీ మనం శరీర సంబంధం కాదు కదా. ఇప్పుడు మనం శరీర సంబంధాలు అయితే అక్కడ ఆగిపోదామండి. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధం ఏమంటే, ఇప్పుడు మన ఆలోచన కావచ్చు, మన వెతుకులాట కావచ్చు, మన నిరీక్షణ కావచ్చు, మన ధ్యానం కావచ్చు. ఏమంటే కొలసీ పత్రికలు ఎంత స్థిరంగా చెప్తాడంటే, ఇప్పుడు పరలోకమందు ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవాలి. ఇక ఎందుకంటే మనం బతికిలేమనేసాడండి అక్కడ ఆయన. కొలసీలకు రాస్తున్న పత్రిక కొంచెం పేజ్ టర్న్ చేయగలిగితే, కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలసీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇది మన అవిశ్వాసానికి స్థిరమైన గుర్తండి. ఇంకా భూ సంబంధమైన వెతుకుతున్నట్లయితే, ఒక సేవకుడు చాలా బాగా చెప్పాడు ప్రియమైన వాళ్ళు. ఆయన చెప్పింది నాకు చేరినంతగా నేను మీకు చేరవేయగలుగుతానో లేదో తెలియదు. కళ్ళుండి ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తి తన చేతి కర్ర కోసం తలుడాడుకుంటున్నట్టుగా ఈరోజు భూమి మీద మనం బతుకుతున్నామటండి. మన ఫీలింగ్ ఎలా ఉందంటే, నేను చూడగలుగుతున్నాను, ఆనందించగలుగుతున్నాను, ఆహ్లాదపురం అంటే మనం ఈ సృష్టిలో ఉన్న అందాలను వీటన్నిటిని చూస్తూ నేను ఫీల్ అవ్వగలుగుతున్నానని కళ్ళుండి మనం అనుకుంటాం. ఎందుకంటే మనకు సైట్ ఉందన్నమాట. అంతే, ఇంకా మనం వెలుగును చూడగలుగుతున్నాం, రంగులను చూడగలుగుతున్నాం, చీకటిని అన్నిటిని చూడగలుగుతున్నాం. కానీ సేవకుడు ఏమన్నాడు అంటే, ఈరోజు ఒక క్రైస్తవుడు ఎలా ఉన్నాడటంటే, ఇప్పుడు మన కళ్ళ ముందున్న ఒక చూపు లేని వ్యక్తి ఏ విధంగానైతే వస్తువులను తడుముకుంటూ కనుక్కుంటున్నాడో, ఆ విశ్వాసం వల్ల అలా తడుముకుంటున్నాము అన్నాడండి. ఈరోజు మనం ఆ తడుముకుంటుంది ఏంటో తెలుసా? నాకు అనారోగ్యం ఉందా, దీన్ని స్వస్థపరిచాడా, తడుముకుంటున్నాం. ఇదిగో నేను ప్రయాణాల్లో వెళ్తున్నానా, నాకు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చాడా, తడుముకుంటున్నాం. ఇదిగో నేను ఎదిగానా, నాకు ఆర్థిక వృద్ధి ఉందా, తడుముకుంటున్నాం. ఇదిగో నా కుటుంబంలో అన్నీ సక్రమంగా కాలానుగుణంగా జరుగుతున్నాయా, తడుముకుంటున్నాం. వివాహాలు, గర్భఫలాలు, గృహాలు కొనుక్కోవడాలు, అమ్ముకోవడాలు అన్నీ తడువుకుంటున్నామండి. గుడ్డి వాళ్ళము మనము. ఎందుకు ఇంత స్థిరమైన మాట అనంటే, ఈ మాట చెబుతుంది ఎందుకంటే మనం ఇంకా ఈ దృశ్యమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నాం ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసానికి ఉన్న శక్తి మాట్లాడుతూ అంటున్నాడు, అది అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టేటట్టు చేస్తుంది మనల్ని. అందుకోసమేనండి దేవుని ఎదుట ఈరోజు మనకు పెద్ద అడ్డుగా మన జీవితంలో ఏముంది అని అంటే అవిశ్వాసం, అన్బిలీఫ్ అండి. అన్బిలీఫ్ ఎన్ని విషయాల్లో ఉంది అని అంటే, ఎందుకనండి దేవుడు ఏది చెప్పినా కూడా నమ్మాలంటే అంత తొందరగా మనకు ధైర్యం రావటం లేదండి. చాలా కష్టపడుతున్నాం. సరే, దీని దగ్గర ఇంకా విస్తరించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయను. దీనికి సంబంధించి చాలా వాక్యాలు మనకు తెలుసు. స్థిరంగా దేవుడు మనతో చెప్పి ఉన్నాడు. ఆయన వాక్యం ఇచ్చిందే మనకు విశ్వాసం కలుగుటకు. రోమపత్రిక 10:17 అంటాడు, వింట వలన విశ్వాసం కలుగును. రోమపత్రిక 12:1-2 వాక్యాలు కూడా మనకేం చెప్తున్నాయంటే చాలా స్థిరంగా, ఇదిగో విశ్వాసమునకు కర్తను నేను. యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక టైటిల్ ప్రియమైన వాళ్ళు, ఆయన ఆథర్ అంతే, అనుగ్రహించేవాడు ఆయన. ఇప్పుడు మీరు నేను చేయవలసింది ఏమిటంటే, నిజంగా పరిపూర్ణంగా మన ప్రార్థన పూర్వకంగా, దేవా నేను అవిశ్వాసిని, నన్ను క్షమించు. ఒప్పుకోవాలండి. ఒప్పుకోలతో ఒక కృపాసనం మీద ఆసీనుడై ఆయన దగ్గరికి వెళ్ళి
అడుక్కోవడం ఒకటి ఉంది. అడుక్కోవడంలో ఏంటంటే, దేవా నాకు విశ్వాసం ఇవ్వు. అడుగుదామంటే దేవుణ్ణి కళ్ళు మూసుకొని ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధ తండ్రి, నీ వందనములు. మనస్ఫూర్తిగా నాయన హృదయాంతరంగంలో నుండి ఒప్పుకుంటున్నాం, నీ మాట సత్యము. నువ్వు విశ్వాసం అందరికీ లేదు అన్నావంటే నువ్వు సత్యం దేవా, అందుకోసమే చెప్పున్నావు. మాలో ఉన్న బలహీత మాకు కనపడుతుంది, అంగీకరిస్తున్నాం, అందుకోసం ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఈ పాపంలో నుండి మమ్మల్ని విడిపించమని ప్రాధేయపడుతున్నాం. జీవం కలిగిన, శక్తి కలిగిన దేవాది దేవుడవైన నీ నిర్ణయాలను నమ్మేటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించండి. నువ్వు జరిగించగలిగిన దేవుడవనియు, నువ్వు నిరూపణ చేసుకోగలిగిన దేవుడవని నమ్మే విశ్వాసం మాకు అనుగ్రహించండి దేవ. సంపూర్ణంగా నీ మీద ఆధారపడేటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించండి. అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టగలిగే విశ్వాసమును మాకు అనుగ్రహించండి. ఈ దృశ్యమైన వాటిని ఈ క్షణమాత్రముండు విషయాలని వీటిని విసర్జించేటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించండి. పైనున్న వాటిని వెతకగలిగే విశ్వాసాన్ని అనుగ్రహించండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని విశ్వాసమును మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ దేవా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మూడవది ఇంకొంచెం సీరియస్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మొదటిది, దేవునికి ఈరోజు మన మధ్య అజ్ఞానం అడ్డుగా ఉంటే, రెండవది మనలో ఉన్న అవిశ్వాసం అడ్డుగా ఉంటే, మూడవది ఈరోజు దేవునికి మనకు మధ్య పెద్ద అడ్డుగోడగా ఏది మిగిలిపోయిందంటే మనం ఒప్పుకొని పాపము. నిజం ప్రియమైన వాళ్ళారా. ఒక లేఖనం చదువుదామండి, పెద్దగా ఎప్పుడు నోటీస్ చేయం. ఉందని తెలుసు, నాకు కూడా తెలుసు. ఈ వారంలో ఆలోచించినంతగా గతంలో ఎక్కువగా ఆలోచించిన వాక్యం ఇప్పుడు నేను మీకు చెప్పగానే మీకు కూడా అవును కదా అని స్ట్రైక్ అవుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ చూడాలి మీ బైబిల్లో మాట. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ఇది మాట్లాడుతుంది శిష్యులు కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత స్థిరమైక మనం ఆలోచించాలి. ఆమేన్ అనువాడు సత్య సాక్షి చెబుతున్న మాట ఇది. ఆయన ఏమంటున్నాడు అని అంటే 11:25లో, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉండేలా మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఆయన మనల్ని క్షమించవలసినవి ఉన్నవి ప్రియమైన వాళ్ళారా. సరే, దానికి ఉన్నటువంటి క్లాజ్ ఉంది కదండి, ఇక్కడ ఒక నియమం ఉంది. ఆ నియమం గురించి నెక్స్ట్ పాయింట్లో మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన క్షమించాలి, మనల్ని క్షమించాలి అని అంటే మనం ఒప్పుకోవాలి. మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మనం చెప్తేనే దేవునికి తెలుస్తుంది అనుకుంటున్నామండి మనం చేసిన పాపాలు. మనం పిల్లవానిగా ఉన్నప్పుడు విషయం మాట్లాడుతున్నాను. ఎలా ఉంటుంది అంటే, మనం కన్ఫ్యూస్ అయితేనే కదా దేవుడు తెలుసుకునేది. ఇప్పుడు చెప్పకుండా దాచిపెట్టాను అనుకో, తెలియదు కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చేసేటప్పుడు కూడా అదే మనసుతో చేస్తున్నామండి. అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుందండి, మనకి బాగా దగ్గరగా ఉండే చెప్తాను. కొన్నిసార్లు అండి తెలియకుండానే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సమ్ టైమ్స్ అండి డివేట్ అవుతాం. డివేట్ అయ్యే విషయంలో అండి కొంతమంది మరీ చెడ్డయి చేయొచ్చు, కొంతమంది ఒక మోస్తారీ చేయొచ్చు. మనం ఒక్కరుగా ఉన్నామన్న ఫీలింగ్తో సడన్గా మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు లోపలికి వచ్చారనుకో, లేకపోతే మన దగ్గరికి వచ్చారనుకో, వెంటనే చేంజ్ అవుతుంది ప్రియమైన ఆర్లర్ మన ఆపరేటింగ్ అంతా. మనందరూ ఎక్స్పీరియన్స్ అయ్యింది, దాంట్లో పెద్ద మిస్టరీ ఏం లేదు, అదేదో మర్మం కాదు. కానీ దాని నుంచి నేను పర్సనల్గా రిసీవ్ చేసుకుంది ఏమిటి అని అంటే, ఏం నమ్ముతున్నామంటే ఒక వ్యక్తి నన్ను చూస్తున్నాడన్నంత బలంగా దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయాన్ని మనం నమ్మట్లేదండి. ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, అవతల వ్యక్తి మనకు దూరంగా ఉంటాడు, మనం సింగిల్గా నేనే మాట్లాడుతుంటాం. సడన్గా ఏదైనా సౌండో లేకపోతే ఒక పర్సన్ వస్తున్నాడు అనుకో, వెంటనే చేంజ్ అయిపోతుందండి, మార్చేస్తాం. ఎందుకు అంటే వారికి తెలిసిపోతుంది మనం ఏంటో. చాలా చిన్న చెప్తున్నానండి, ఎంత భయంకరంగా చెప్పుకోవచ్చు తెలుసా మనం ఇలా. ఈ భయంకరమైన దాంట్లో మీరు నేను మర్చిపోయింది ఏంటో తెలుసా, స్థిరంగా చెప్తున్నమాట, దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయం మనం మర్చిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఆ మొదటి మాట దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. నేను ఏ మాట అనంటే, మనము అదృశ్యమైన వాటి మీద అసలు మైండే లేదు మనకి. నిజమండి, ఒక నలుగురు మధ్య ఉన్నప్పుడు మాట్లాడినంతగా ఒకరిగా ఉన్నప్పుడు మనం మాట్లాడట్లేదు, మారిపోతున్నాం. అందుకోసమేనండి సొలొమోను గారు రాసిన ఒక బలమైన మాట ఈ సమయంలో చాలా ఉపయోగపడే మాట. అది చూద్దాం ప్రియమైన వాళ్ళ. సామెతల గ్రంథము 28వ అధ్యాయము
సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఈ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఎందుకంటే ఈయనకంటే ఇంకా లోతైన అనుభవం ఇంకెవరికి లేదు ప్రియమైన వాళ్ళారా ఈ విషయం చెప్పడంలో. అలా అంగీకరించవచ్చు. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూడగలిగితే 13వ వాక్యం అంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమండి ఈ ఒక్క ప్రేయర్ విషయంలో అంటే నేనేం బయటికి మిమ్మల్ని ఏం అడగను ప్రియమైన వాళ్ళారా, కానీ మనందరం మౌనం సమయం తీసుకొని మనస్ఫూర్తిగా దేవుని క్షమాపణ అడగవలసింది. ఎందుకంటే మనం ఒప్పుకునే పాపములు మన జీవితంలో ఇంకా చాలా ఉన్నవి. ర్యాండమ్గా ఒక ప్రేయర్ అలవాటు చేసుకున్నాం ప్రియమైన వాళ్ళారా, అన్నిటినీ కలుపుతూ చేసే ఒక ప్రార్థన. బహుశా అందుకోసం యేసుక్రీస్తు వారు అన్నమాట స్థిరంగా ర్యాండమ్ ప్రేయర్ వినడానికి దేవుడు విల్లింగ్గానే లేడటండి. మన ర్యాండమ్ ప్రేయర్ వినడానికి విల్లింగ్గానే లేడు. ఇంకొక సేవకుడు చాలా అద్భుతంగా చెప్పాడండి. ఆయన ఏమంటాడు అనంటే, అంటే వేరే దేశస్తుడు, ఆయన అన్నమాట ఏంటంటే, ఎప్పుడు ఆయన ఫ్లైట్లో ఎక్కువ ప్రేయర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటాడట. అదేంటి అలా అంటే ఆయన ఏమన్నాడు అనంటే, ఎప్పుడైతే ఇక ఎబో ద క్లౌడ్స్ వెళ్ళిపోతామో, ఫ్లైట్ భూమి మీద పోతుంది కానీ చాలా పైకి వెళ్ళిపోతుంది, ఎప్పుడైతే ఆకాశ మధ్యలోనికి వెళ్ళిపోతుందో ఆయన ఏమనుకుంటాడటంటే, ఇప్పుడు దేవునికి నాకు మధ్య చాలా దూరం తక్కువ. ఇంకొక మాట కూడా ఆయన ఉంటాడంటే, ఇక నేను అనుకుంటున్నాను ఆత్మీయంగా దురాత్మల సమూహము పై భాగంలో ఉన్నాను, ఇక్కడ నుంచి నా ప్రార్థన ఇక దేవునికి నేరుగా వెళ్తుంది, అడ్డగించడానికి ఏ దురాత్మ లేదు ఇక్కడ అనుకుంటాడట. చాలా మూవింగ్ అనిపించిందండి. ఎందుకు మూవింగ్ అనిపించింది అంటే, ఆయన హృదయంలో ఉన్న ఆర్ద్రత లేకపోతే ఆయన తాపత్రయం ఏమిటంటే, నా ప్రార్థన దేవుని సన్నిధికి నేరుగా చేరాలన్నటువంటి తాపత్రయం ఉంది. అది నాకు కలగలేదండి ఇప్పటి వరకు. నేను మీతో చెప్పేంతవరకు మీకు కూడా కలగలేదు. నా ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరాలి, ఎటువంటి అడ్డు లేకుండా, దాన్ని ఎవ్వరూ ఆపకుండా అలా చేరాలి అని అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ స్థిరంగా, మనం దాచుకుంటేనైతే అసలు వినని అంటున్నాడండి. దాని అర్థం అందరితో చెప్పమని కూడా అనలేదండి. అది కూడా కొంచెం సీరియస్గా సెన్సిబుల్గా ఆలోచించాలి. మనం దేవునికి చెప్పుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మనము దాచిపెడుతున్నవి అనేకములు ఉన్నవి మన జీవితంలో. బహుశా 66 కీర్తన అనుకుంటాను ప్రియమైన వారు. ఆ మాట కూడా ఈయన తండ్రి రాస్తున్నమాట. కొడుకు ఈ మాట రాస్తే తండ్రి ఎవరి మాట రాస్తున్నాడు చూడండి. 66 కీర్తన 18వ వాక్యం అనుకుంటాను. ఒకసారి మీరు చూడగలిగితే ఈ మాట కూడా అద్భుతంగా ఉంటుంది. 66 కీర్తన 18వ వాక్యం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినక పోవును. ఈరోజు దేవునికి మనకు అడ్డుగా ఉన్న జీవితంలో ఏది పెద్దగా ఉంది అని అంటే, మనం ఒప్పుకునే పాపములు చాలా ఉన్నవి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే ఆయనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను చెప్తే తెలిసిపోతాయి కనుక చెప్పడం ఎందుకు. ఇలాంటి ఫేజ్ కూడా ఉంటుందంటే ఉంటుందండి. మనందరం రోజు అలానే బతుకుతున్నాం. దేవుడు మనందరితో ఆయన పాపములు ఒప్పుకోమని చెప్పేది ఆయన తెలుసుకోవడానికి కాదు ప్రియమైన వాళ్ళారా, వాటిలో నుండి మనకు సహాయం చేయడానికి. హెబ్రీ పత్రికలో రాస్తాం 4వ అధ్యాయంలో అంటాడండి, ఆయనకు అసలు ఆయన కంటికి కనిపించకుండా దాగేది ఏది లేదనేసాడండి. దేవునికి కనిపించకుండా ఉండేది ఏది లేదట ప్రియమైన వాళ్ళారా. ఆయనకు సమస్తం తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవంగా అండి ఈ ప్రజెంట్ ఏజ్లో మనం ఉన్న ఈ తరంలో మన ప్రేయర్ టైం ఎక్కువ ఉండాలండి వాస్తవానికి. ఎందుకంటే మనం ఒప్పుకోవాల్సిన పాపాల జాబితా అంత పెద్దది. ర్యాండమ్ ప్రేయర్ కదా. ఈరోజు నేను మీతో పంచుకునే విషయాలన్నీ కూడా మనం చాలా తలపండిపోయామండి, వృద్ధులు అయిపోయాం ఈ సంగతులు నేర్చుకోవడంలో. అజ్ఞానం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఒప్పుకోకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ మనకు వాడుకైపోయాయి. ఈ వాడుకలో మనం లేవండి యథార్థంగా. అందుకోసం మీతో అంటున్నాడుగా, చాలా దేవునికి మనకు మధ్య అడ్డం పెరిగిపోయింది ప్రియమైన వాళ్ళారా. నాకు తెలియదండి, నేను ఒకే ఒక ప్రార్థన చేయగలను ఈ సమయంలో. మీకు సమయానికి ప్రేయర్కి ఇచ్చేదానికి ముందు ఏం చేయగలనంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ హృదయం వెలిగించమనే కోరగలను. మీరు ఒప్పుకుంది, నేను ఒప్పుకుంది ఆయన మనకు చెప్పాలి, ఆయన మనకు చూపించాలి ప్రియమైన వాళ్ళారా. కాకపోతే ఒప్పుకోకుండా దాచిన వాడు కింద ఏమన్నాడు తెలుసా సామెతల్లో, వాడు కనికరం పొందుకోడటండి అసలు. కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఏమంటే ఈరోజు ఒప్పుకోమని దేవుని సన్నిధిలో పిలుపునిస్తుంది ప్రియమైన వాళ్ళ. నేను మీతో పాటుగా నేను కూడా ఒప్పుకోబోతుంది ఏదో ఈ క్షణం ఆనందం కోసం కాదు. నిజం ప్రియమైన వాళ్ళారా, ఈ క్షణం ఈ గంట ఏదో జరిగిపోవడం కోసం కాదు ప్రియమైన వాళ్ళారా. మన హృదయంలో ఒకటి పొందుకోవాలి, ఏమిటి అని అంటే ఆ కనికరం మనకు దొరకాలి. ఇప్పుడు
అది నేను ఇచ్చేది కాదండి, నేను మీకు అర్థం చేయించేది అంతకన్నా కాదు. నేను ఒప్పుకున్న యథార్థతను బట్టి దేవుడు మీకు నాకు ఇచ్చేది. కానీ మనస్ఫూర్తినైతే ఒక సహోదరుని నేనేం చెప్పగలనంటే, మనం ఒప్పుకునే విషయాలు చాలా ఉన్నాయండి దేవుని దగ్గర. ఇలా అడగొచ్చు, ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం దేవునితో? ఒప్పుకోలేకపోతున్నాను అంత గ్యారంటీగా ఎలా చెప్తావు బ్రదర్ అని అంటే, ఒప్పుకుంటేనటండి ఇక చేయడం ఆపుతామటండి. ఎస్, ఒప్పుకుంటే చేయడం ఆపుతాం. అలా ఆపుతున్నవి మన జీవితంలో పెరగాలి ప్రియమైన వాళ్ళారా. బహుశా ఇప్పుడు నేను సంతోషంగా దేవుని సంఘంలో చెప్పగలను, చాలా అండి ఇంటర్నెట్ని, సోషల్ మీడియాను చాలా నేను వదిలిపెట్టుకోవడానికి సాహసం చేసేసానండి. ఇప్పుడు నేను చెప్పగలను సంతోషంతో, ఎందుకంటే ఒకరోజు ఒప్పుకున్నాను దేవుని ఎదుట. నేను చాలా రాంగ్గా యూజ్ చేశాను ప్రభా. ఎంటర్టైన్మెంట్ వాడుకున్నాను, ఇంకేదో కాలక్షేపానికి వాడుకున్నాను, నా కన్నులకు ఇంపుగా ఉన్న వాటిని చూడడానికి వాడుకున్నాను, చెవులకు నన్ను ఉల్లాసింపజేసేటువంటి చెత్త ఒక రకమైన కామెడీ వినడానికి వాడుకున్నాను ఒక టైం అది. బట్ ఇప్పుడు ధైర్యంగా చెప్పగలిగే మాట ఏమిటంటే, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నాకు సంతోషం ఉన్నది. ఎందుకంటే దాన్ని విడిచిపెట్టుకునేటువంటి స్వాతంత్రం దొరికింది ఒప్పుకున్నందుకు. సరే, ఇంత చిన్నది చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ పురికొల్పుటకే చెప్పాను అంతే, అంతవించేం లేదు అక్కడ. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అని అంటే, దేవుడు అంటున్నాడు, మనం ఒప్పుకొని పాపములు దేవునికి మనకు మధ్య పెద్ద అడ్డుగా ఉన్నవి, ఆయన సహాయం చూడలేకపోతున్నాం. బహుశా యెషయా గ్రంథము 58:1 కూడా అదే చెప్తుంది. ప్రియమైన, నేను విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, నేను చూడలేనకుండా నా కన్నులకు గుడ్డితనం కలగలేదు, నేను సహాయం చేయలేకుండా చెయ్యి కూడా కూర్చకాలేదు. మరి ఎందుకు దేవా నీ యొద్ద నుంచి నాకు కనుచూపు దొరకటం లేదు, సహాయం దొరకటం లేదు, నేను నీకు మొర పెట్టినా కూడా నా మొర నీకు ఎందుకు వినపడటం లేదు అంటే, దేవుడు అక్కడ అన్నమాట, మీకు నాకు మధ్య ఏం అడ్డుగా ఉన్నాయంటే మన అపరాధములు. చదువుదామండి ఆ మాట చదివిన తర్వాత ఒక 10 సెకండ్ల దేవుని ప్రేయర్లో మనం గడుపుదాం ప్రియమైన వాళ్ళు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, 59 రైట్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము ఈ మాట మనతో మాట్లాడుతుంది, మీరు చూడగలిగితే. రక్షింపనేరకయుండునట్లు దేవుని హస్తము కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనక ఇక ఆయన వినడం మానేశాడు మనల్ని. మనం చేయడం గురించి దేవుడు స్ట్రిక్ట్గా బౌండరీస్ ఏం పెట్టడం లేదు, ఎందుకంటే మనము క్రీస్తులో అనుభవ జ్ఞానం పొందుకునేంత వరకు ఇలా ఈడవబడతాం ప్రియమైన వాళ్ళారు. ఒక మాట చదువుదామండి ప్లీజ్, ఇక్కడ ఒక చేయి పెట్టుకోండి. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక, ఇది చాలా ప్రోత్సాహం ఇచ్చే మాట, మిమ్మల్ని నిజంగా ఎంకరేజ్ చేయడానికి ఈ వాక్యం చూపిస్తున్నాను. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం ఎక్కువసార్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన మాట అండి, ఇది చాలా ఉపయోగం మనకి, ఇది మనకు మెమరీ వర్స్గా మన హృదయంలో ఉండడం. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం మనం చూడగలిగితే, 20వ వాక్యం, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత ఇక మరలా చిక్కబడితే ఇక వాళ్ళకి అవకాశం లేదని చెప్తున్నా. ఆ దాంట్లో మనకు చాలా ప్రోత్సహించే మాట ఏంటో తెలుసా, ఈ లోక మాలిన్యములను మనం తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గం చెప్తే ఏమంటున్నాడంటే, ఆయన క్రీస్తు యేసు ఎడలున్న అనుభవ జ్ఞానంతో వస్తుంది. అది అనుభవ జ్ఞానం అనేది వెంటనే రాదు ప్రియమైన వాళ్ళారా, అస్సలు రాదండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, నాలెడ్జ్ గురించి కాదు. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా తెలియాలండి మనకు. తెలుగులో 2 పదాలు ఒకటే, ఇంగ్లీష్ అనువాదంలో చూస్తే పరిస్థితులను బట్టి సందర్భానుసారంగా వాడారు. మనం తెలుగులో చూసామనుకోండి, ఇక్కడ జ్ఞానం ఉంటుంది, అక్కడ అజ్ఞానం అన్న పదాలు ఎక్కువ. నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్స్టంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో చెప్తుందంతా నాలెడ్జ్ అండి. ఒక విధంగా అజ్ఞానం అనేది నాలెడ్జి, అవిశ్వాసం అనేది నాలెడ్జి, అన్ఫర్గివెన్స్ లేకపోతే అన్కన్ఫెస్డ్ సిన్ అని ఇది కూడా ఒక నాలెడ్జ్ అంతే. ఇది విజ్ఞానం కాదండి, లేకపోతే ఇది విజ్డమ్ కాదు మన జీవితంలో. ఎందుకంటే ఇది ఎప్పుడు ఈ జ్ఞానం మన జీవితంలో అనుభవపూర్వకమైన జ్ఞానం అవుతుందంటే మనము దీన్ని అవలంబించినప్పుడు, దాన్ని మనం పాటించినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, సమయం పడుతుంది. అందుకోసమే పేతురు గారు కూడా ఏమంటుండే, ఈ లోక మాలిన్యం తప్పించుకోవడం ఈరోజు వాక్యం వినగానే వెంటనే రేపటి నుంచి మొదలు పెట్టేస్తాను అంత వేగం అయితే లేదండి. ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం చేత మనం ఈ లోక మాలిన్యం తప్పించుకుంటామంట. కాకపోతే ఆ అనుభవ జ్ఞానం నాలోనికి రావాలి అని అంటే సమయం పడుతుంది. కానీ ఈరోజు అడ్డుగా ఉన్న ఒక విషయాన్ని తొలగించుకోవాలి, ఏమిటంటే దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటూనే ఒప్పుకోవాల్సిన కాలం అండి. ఏదైనా కావచ్చు ప్రియమైన వాళ్ళ, నేను సమయం దాన్ని ప్రొలాంగ్ చేయను. బట్ మీ హృదయంలో పెట్టే మాట ఏంటంటే, ఈ క్షణము ఈ సమయం మనస్ఫూర్తిగా మీరు ఏకీభవిస్తే, దేవుడు మీ హృదయానికి దేన్ని గుర్తు చేస్తే, నాకు దేన్ని గుర్తు చేస్తే దాన్ని ఒప్పుకుందామండి. నాకు తెలుసు ఈ 10 సెకండ్లు ఏదో
అలా అనడానికైతే కాదు, ఎందుకంటే మీరు నన్ను సాటిస్ఫై చేయడం లేదు, నేను మిమ్మల్ని సంతోషపెట్టడం లేదు. మనం చూస్తున్న దేవునికి కనపడుతున్నాం. మనం మీ ఇష్టం అండి, మీ హృదయంలో ఏది ప్రేరేపింపబడి దేన్ని ఒప్పుకుంటారో. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఈరోజు ఒప్పుకుంటుంది, ఏకీభవించి ప్రార్థనలో ఒప్పుకుంటుంది, రేపటి నుంచి మీరు దాన్ని విడిచిపెట్టడం చూస్తారు మీ జీవితంలో. అదొక్కటైతే ప్రభువునందు సంతోషంతో నేను చెప్పగలను. ఒక 10 సెకండ్లు ప్రియమైన, ఓ 15 సెకండ్ల సమయం మౌనంగా అండి, ఎవరు కూడా ఏ శబ్దం చేయకుండా దేవుడు మీ హృదయానికి చూపించింది ఒప్పుకోండి ప్రియమైన వాళ్ళారా. అది ఈ మధ్య జరిగింది అవ్వచ్చు, చాలా సంవత్సరాల నుంచి మనం దాచింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేవుని కనికరం కావాలి మనకి. పరిశుద్ధ తండ్రి, మా ఒప్పుకోలు నీ చెవికి వినపడింది. మాకు అడ్డుగా ఉన్నదాన్ని నీ పాదాల చెంత పెట్టాం ప్రభు. సహాయం చేయు దేవుడు నీవేని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఒప్పుకొని విడిచిపెడుతున్న మా మనసును అంగీకరించి నీ కనికరమును మాలో కుమ్మరించమని కోరుతూ ఈ ప్రార్థన అంతటినీ మా అందరి పాపముల నిమిత్తమై శిలువలో త్యాగమైన నీ అద్వితీయ కుమారుని నామమును అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, ఇతరులను మనం క్షమించని విషయముల పట్ల మన స్వభావం దేవునికి మనకు పెద్ద అడ్డుగా మిగిలిపోయిందండి. ఇతరులను మనం క్షమించకపోవుట. అదే మార్కు సువార్త 11 మనం చదువుకున్న మాట దగ్గరికి వెళ్దాం ప్రియమైన వారలారా. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్న మాట దగ్గరికి వచ్చి కొద్దిసేపు ఆలోచిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యము. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చెయ్యున్నప్పుడెల్లను వారిని క్షమించండి. అందుకోసం ప్రియమైన వాళ్ళ, ఎవ్రీడే నా ప్రేయర్లో మా నాన్నని బట్టి నా దేవునికి నేను రోజు క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఒకరోజు చెప్పి వదిలేసేది కాదటండి, చెయ్యున్నప్పుడెల్లను. అంటే ఈరోజు ఇతరులను క్షమించకపోవడం అనేదండి క్రీస్తు శరీరానికి చాలా సాధారణ విషయం అయిపోయింది, ఒక కామన్ థింగ్ అయిపోయిందండి మనకి. మనం దీని పట్ల సీరియస్గా లేము ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుడు ఎంత సీరియస్గా చెప్తున్నాడు అని అంటే, నేను కూడా నీ పట్ల సీరియస్గా లేను కర్ణాకర్. నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏదో గాలితో మాట్లాడినట్టుగా, అంతేనండి. రహస్యంగా నువ్వు చేస్తున్న ప్రార్థన ఏదో శూన్యానికి చేసుకుంటున్నావు అంతే. అలా అనొచ్చు అంటే అనొచ్చు ప్రియమైన వాళ్ళారా. మిమ్మల్ని కొంచెం మూడ్ చేంజ్ చేయడానికి చెప్తాను. ఒక దగ్గర సువార్తకు వెళ్ళానండి. ఒక సహోదరుడు వచ్చాడు, మన సంఘంలో కూడా ఒకరిద్దరికి తెలుసు ఆ విషయం. అనాలోచన ఏం కాదు, జస్ట్ అవసరం కోసం చెప్తున్నాను. సీరియస్గా వచ్చాడు, నన్ను అడుగుతున్నాడు, మీ సంఘంలో ప్రార్థన ఎలా చేస్తారు మీరు అని అడిగాడు. ఎలా చేస్తాం? బోధించటం అనేది నిలబడి చేస్తాడు. వినేవారైతే వారిని వీళ్ళని బట్టి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఏకీభవిస్తారు. సో వెంటనే చాలా తెలివిగా కొంచెం ఆలోచనతో వెంటనే ఏమన్నాడంటే, అసలు మీ ప్రార్థనే కాదు, మీ ప్రార్థన దేవుడు విన్నాడు పో అనేసాడు. నన్ను అంత మాట అనేసేవనంటే, బైబిల్ మీరు ఎవ్వరు జాగ్రత్తగా చదవటం లేదు. జాగ్రత్తగా చదివితే నాకు ఒక విషయం తెలిసిపోయింది. ఆ విషయంలో ఏం తెలిసింది అంటే, దేవుడు కూర్చొని ప్రార్థన చేసే ఏ ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు ఎప్పుడూ వినడు అన్నాడండి. అమ్మ, ఇంత మాట వచ్చేసింది. మరి ఎట్లా చేయాలన్నా, కేవలం మోకరిల్లి భక్తుల జీవితంలో చాలా సందర్భాలు ఇవన్నీ చూయించుకుంటూ వచ్చేసాడండి. కూర్చొని చేయొద్దు, మనం నిలబడి చేయొద్దు, ఎప్పుడు మోకరిల్లాలి అంటే కుదరదు కదా. కుదరకపోయినా మా చర్చ్లో మేము సీరియస్గా ఇలానే చేస్తూ ఉన్నాడు. నా హృదయంలో ఆ రోజు నేను ఆన్సర్ చేయలేదండి, ఎందుకంటే అతనితో వివాదం నాకేమొద్దు. బట్ వచ్చి చదువుకుంటున్నాను అండి. కొన్ని మాటలు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. బైబిల్లో పరిసయ్యుని ప్రార్థన ఉంది, సుంకరి ప్రార్థన ఉందండి. ఎవరు ప్రార్థన విన్నాడు చెప్పండి? సుంకరిది విన్నాడు, అంతే కదా, ష్యూర్ కదా. అదైతే నా సాక్ష్యం నీ సాక్ష్యం కదా, యేసుక్రీస్తు సాక్ష్యం అది. అతనిది విన్నాడు. బైబిల్ మీరు చూడండి, అతను నిలబడి చేసినట్టుగానే ఉంటుందండి. ఓకే, మీకు అర్థం అవ్వాలి ఆ విషయం. ఇక్కడ కూడా ప్రభువు అంతా అంటున్నాడు, మీరు నిలుచొని ప్రార్థన అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళారు. అంటే ఇది ఎందుకు మీతో చెప్పాను అంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలతో కూడా ఈరోజు కొట్టుకునే వారు ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. సరే, అది పక్కా పెట్టండి. ఇక మన గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాను అంటున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఒకప్పుడు తెలియలేదండి ఇది నాకు, ఒప్పుకుంటాను సంఘం ఎదుట. ఆ వ్యక్తి పట్ల విరోధ భావం కలిగి ఉన్నాను. వ్యక్తి ఎవరైనా కావచ్చు, పాత విషయాలండి అవన్నీ. వారితో మాట్లాడకపోయేది, వారిని సరిగ్గా పలకరించకపోయేది, వారితో సుముఖంగా ఉండకపోయేది, దూరంగా పెట్టేది,
ఇలాంటి ఆలోచనతో ఉండేది. ఎందుకనంటే అతను నాకు చాలా కీడు చేశాడు, నాకు హాని చేశాడు, నన్ను నొప్పించాడు, నన్ను గాయపరిచాడు. ఇవే మన కారణాలు ఉంటాయి ప్రియమైన. నా గురించి చెడు చెప్పాడు, నా గురించి వాళ్ళందరికీ చెప్తున్నాడు, లేకపోతే ఇలాంటి అభిప్రాయాలతో నా మనసులో ఏముండేదంటే అతనితో నేను ఏ రోజు కూడా సమాధానంగా ఉండొద్దని అనుకునేవాడిని అండి. అప్పుడు ఏ వెలుగు లేదు అని అంటే అతను నేను క్షమిస్తేనే దేవుడు నన్ను క్షమిస్తాడన్న వెలుగు స్థిరంగా లేదు హృదయంలో. మీ వరకు వచ్చి ఇప్పుడు మాట్లాడతాను. మీరు కూడా అదే అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనం క్షమిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందండి. ఇలా చెప్పొచ్చేమో, మన అభిరుచులకు మన ఇష్టాలకు దగ్గర ఉన్న వాళ్ళని మనం ఫర్గివ్ చేస్తున్నామండి. పర్వాలేదులే, ఏం కాదులే, నేను అడ్జస్ట్ అవుతాను, నో ప్రాబ్లం. ఎవరితో అనగలుగుతున్నా ఈ మాట? మన అభిరుచులకు మన అనుకూలతలకు దగ్గరగా ఉన్న వాళ్ళతో అనగలుగుతున్నాం తప్ప మనకు కొంచెం ఇష్టం లేకపోయినా వారి పట్ల వారిది చిన్నది కూడా భూతత్వంలో చూసుకునే మనస్తత్వం మనలోకి వచ్చేసింది ప్రియమైన వాళ్ళారా. ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఆశ్చర్యకరంగా అండి, మనకు ప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా అదే అన్నాడు. మన అపరాధములను రుణములతో పోలుస్తాడండి. రుణములు, నేను రుణములు అనంటే రెండు రకాలుగా చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా అండి, మనం చాలా విషయాల్లో రుణస్థులుగా ఉన్నాం. నిజం, మనుషులకు ఉన్నాం, దేవునికి ఉన్నామండి. కాకపోతే మన ప్రాబ్లం అంతా ఏంటంటే దేవుని దగ్గర మాత్రం మన రుణాలు కొట్టివేయబడాలనుకుంటున్నాం, మనుషుల ఎడలే మాత్రం కొనసాగించాలనుకుంటున్నాం అండి. ఆ రెండు పదాలు దేవుడు ఎక్కడ వాడాడంటే క్షమించడం దగ్గరే. దేవా, ఇదిగో మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అని ఒక సువార్తలు అంటాడు. ఇదిగో మా ఎడల ఇగో మాకు వచ్చి ఉన్న రుణములను మేము క్షమించిన ప్రకారము దేవా ఇప్పుడు మా రుణములను నువ్వు క్షమించు. అది జరిగితేనే ప్రియమైన వాళ్ళారా. ఏది ముందు? మీరు ఇతరులను క్షమిస్తేనే మనవి క్షమింపబడుట ఉంది దేవుని దగ్గర. చిన్న చిన్నవని కొట్టేయకండి ప్లీజ్ అండి. నేను మాట్లాడుతుందండి ఈ అజ్ఞానము లేకపోతే అవిశ్వాసము మనం దేవుని దగ్గర ఒప్పుకొని పాపంగా చిన్నగా ఉన్న ఈరోజు మనం మంచి హ్యాపీగా ఉన్నందుకు. కానీ ఏది కట్ అయింది అంటే దేవుని నుంచి ఒక స్ట్రీమ్ లేకపోతే ఒక శాప్ మొత్తం మన జీవితంలో కట్ అయిపోయింది ప్రియమైన వాళ్ళ. నడిపింపు లేదండి. నిజం, దేవుని యొక్క మాట మనకు అందింది లేదండి. మనుషులు మనతో మాట్లాడుతుంటే అమ్మాయి ఈరోజు ఈ గంట ప్రసంగం నాకు అర్థమైంది కనుక హ్యాపీ, ఓహో ఇదా ప్రసంగం హ్యాపీ. ఏమండి ఇలా కాదు ప్రియమైన వాళ్ళారా. ఒక ప్రత్యక్షత దూరం అయింది మనకి దేవునితోనండి. ఒక విధంగా 1-to-1 రిలేషన్ మిస్ అయింది మనకి. కొంతమంది భక్తులు మాట్లాడుతున్నప్పుడు అండి ఎలాంటి మాటలు అంటే, యెహోషువ నిలబడి అంటాడు ఇశ్రాయేల్ అందరితో, మీరు సేవించినను సేవించకపోయినను నేను మాత్రం ఆ దేవుణ్ణి సేవిస్తా. ఆ మాట అనగలిగే స్థితి మనకు దూరంగా ఉంది ఇప్పుడు. దావీదు భక్తుడు ఒకరోజు నిలబడి మాట్లాడతారు, నా కుడి పక్క 1000 మంది, నా ఎడం పక్క 10,000 మంది పడినను దేవా నేను మాత్రం ముందుకు సాగుతాను అనగలమా రేపు? ఒక ప్రవక్త లేచి అంటాడు, హబకుక్కనో లేకపోతే ఆమోసు, ఇదిగో ఏమీ లేకపోయినాను, ఇదిగో ద్రాక్షలు పుయ్యకపోయినను, అంజూరాలు కాయకపోయినను, కాలాలు ఋతువులు ఏవి జరగకపోయినను నేను మాత్రం దేవుని సేవించేదను. ఇంత మనసు ఎలా వచ్చిందో తెలుసా ప్రియమైన వాళ్ళరా. వాళ్ళకి దేవునితో ప్రత్యక్షంగా అనుభవం ఉంది. వారు నడిపిస్తున్న ఆయన పడిపోగానే పడిపోవడం, వారు నడిస్తే నడవడం, ఇలాంటి అనుభవాలు కావండి వాళ్ళవి. వారి అనుభవాలు ఎలా ఉన్నాయంటే దేవునితో నేరుగా ఉండేవి ప్రియమైన వాళ్ళరా. ఆ నేరుది ఎలా వస్తుంది అంటే ఈ అడ్డులు తొలగాలండి మనలో. నేను సంపూర్ణంగా బతిమలాడుకొని మీతో చెప్తున్న మాటలు నిజంగా అండి. ఇప్పటివరకు మనం ఇతరులను క్షమించకుండా మనం చేసిన ప్రార్థనలో దేవుడు నన్ను క్షమించాలి మాట ఇలా అంటున్నందుకు ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు దేవుడు మనకు ఆన్సర్ చేయలేదు. నిజం, చేయలేదండి. అలా చేస్తే దేవుని ఈ మాట తప్పైపోద్ది. మరి అన్నీ జరిగాయిగా బెదరదంటే అన్యుల్లో కూడా చాలా జరుగుతున్నాయండి. అన్యులో కూడా అనారోగ్యాలు పోతున్నాయి, అన్యులో కూడా గృహాలు వస్తున్నాయి, అన్యులో కూడా వృద్ధి ఉంది, అన్యులో కూడా సంపద ఉంది, అన్నీ ఉన్నాయండి. దేవుడిని అడిగినందుకు ఇచ్చాడా? ఏంటి మన ఆధిక్యత? ఎందుకు ఇలా కొట్టిపడేస్తున్నాను అంటే మనం ఇలా దేవుని ఎదుట ఒప్పుకోకుండా దేవుని అడగగానే నాకు అన్ని ఇస్తున్నాడన్న ఈ మనసు చచ్చిపోవాలి మనలో. ఏ మనసు రావాలి అంటే ఇప్పటివరకు నాది ఒక్క ప్రార్థన కూడా ఆయన వినలేదు. ఎందుకనంటే నేను ప్రార్థన చేయనప్పుడెల్లా లేచి నిలబడి నా ఎడల నాకు విరోధముగా ఉన్న నేను నా సహోదరుని ఇప్పటివరకు నీకు క్షమించలేదు, సహోదరుని క్షమించలేదు. సమాధానం లేకుంటున్నామండి, పొసగట్టం లేదండి. నిజం, సంఘర్షణలు ప్రియమైన వాళ్ళ కలిసి ఉంటాం ఇంట్లోనే, ఓర్చుకోమండి. ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి ఉపేక్షించాము, పోనీలే నా సహోదరే లేకపోతే నా సహోదరుడే నా బంధువే లేకపోతే పలానా వాళ్ళే కదా నాకు చేసింది, లేదండి అట్లాంటి ఉపేక్ష లేకుంటున్నాం. సంఘం ఎడలనే ఉపేక్ష లేదు అంటే ఇక అన్యుని ఎడల మన ప్రవర్తన గురించి ఏం మాట్లాడాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకైతే స్థిరంగా మాట్లాడుతున్నా అంటే ఈ వాక్యం అలానే చెప్పిందండి మనతో. ఒకసారి కూడా చాలా చక్కగా చెప్పి ఉన్నాడు, అది బాగా నచ్చిందండి. మీకు కూడా అంటే మనం పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు మనకు కొన్ని పట్టింపులు తెలియవు, అంటే బాధ్యతలు తెలియవు కనుక
కొన్నిటి గురించి రెస్పాన్సిబిలిటీస్ మనకు అర్థం కావండి. మనకు ఆధారంగా ఉన్న వాళ్ళు మన మధ్య నుంచి పోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అర్థమవుతాయి, బాధ్యతలు. ఆ బాధ్యతలు అర్థమైనప్పుడు ఏమైంది అని అంటే, చాలా రిలేటబుల్ది ఒకటి చూసామండి మా కుటుంబంలో. మా నాన్న ఆయన బ్రతుకు కొరకు, మా బ్రతుకు కొరకు పనులు చేశాడు. ఆ పనుల కొరకు ఆర్థికంగా సహాయం కొరకు మనుషుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు. వాటికి సంబంధించినటువంటి పత్రాలు రాయించుకున్నాడు. కట్టిన తర్వాత వాటన్నిటినీ కొట్టేసినటువంటి చూసినప్పుడు అంటే దాని మీద రసీదు అని ఉంటుందండి. అదేంటంటే రుణపత్రానికి రసీదు అనమాట. మనం తీసుకున్న అప్పుకు కట్టేసిన తర్వాత రసీదు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ప్రియమైన వాళ్ళ, అది నాకు బాగా తగిలిందండి. ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. చింపేసి ఇస్తాడండి మనకు అప్పించినోడు. మనం కట్టిన తర్వాత రసీదు ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తాడంటే చింపేసి. దాని అర్థం ఏమిటంటే, నువ్వు తీసుకున్న రుణం కొట్టివేయబడింది. ఎందుకనంటే మనం కూడా చాలా రుణములతో దేవుని ముందు ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. మన రుణాలు కొట్టివేయబడ్డాయా, లేకపోతే మన రసీదులు చినిగిపోయా చెప్పండి నిజంగా కొంచెం ఆలోచిస్తే. ఏమంటే ఇతరులను మనం క్షమిస్తున్నామంటే, సేవకుడు ఏమన్నాడంటే, మనమట దేవుని చేత మన రసీదులన్నింటినీ చింపిస్తున్నామట. ఇది క్షమించేసావా, దీని విషయంలోకి నేను చింపేస్తున్నాను. ఇది క్షమించావా, దీన్ని కూడా తీసేస్తున్నాను. అది కూడా ఆ సహోదరుని క్షమించావా, గతంలో అప్పుడు జరిగిందని క్షమించావా. ఏమండి నేనేమి ఇప్పుడు దాని గురించే మాట్లాడటం లేదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనల్ని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా లోతుకు తీసుకెళ్తుంటాడని మన జీవితాన్ని. అప్పుడు చిన్నవి పెద్దవి కాలానుగుణంగా సమస్యపోయినవి గుర్తు తీసుకొచ్చి అన్నిటిని మనం ముందు పెట్టినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పే మాట ఏమిటి అంటే, క్షమించగలిగామా లేదా. అది క్షమించకపోతేనండి పేతురుతో చెప్పిన ఉపమానమే మనందరికీ తెలుసు. ఆ ఉపమానం మత్తయి సువార్త 18లో ఉంటుంది. మీరు చదువుకోవచ్చు, ఇంటిపోయిన తర్వాత చాలా స్థిరంగా కనపడేది. మళ్ళీ క్షమించిన అప్పంతా తీసుకొచ్చి వాడి మీద మోపండి. సరే, ఈ ఎక్స్ప్లెనేషన్లో ఈ విషయంలో మీ కళ్ళ ముందు స్థిరంగా నేను గుర్తు చేయాలనుకున్నది ఏమిటి అనంటే, మనము మన సహోదరుని యొక్క అపరాధములను క్షమిస్తేనే దేవుడు మనం చేసే ప్రార్థన విని మన అపరాధములను క్షమిస్తానంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. దీని గురించి నా దగ్గర ఒకే మాట ఉందండి. కళ్ళు మూసుకొని దేవుని క్షమించమని అడుగుట. చేద్దామా ప్రార్థన? ఆ ప్రార్థన చేద్దామండి. తలలు ఉంచండి ప్రియమైన వాళ్ళు. పరిశుద్ధ తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడవని, మా ధర్మమును మడిచి నేను క్షమించమని మేము కోరుకున్నాం. మా సహోదరుని క్షమించడంలో, మా పొరుగువాడు మాకు ఎడల చేసిన అపరాధములను మన్నించడంలో మేము చాలా తప్పు చేసాం నాయన. ఎంతో పాపము చేసి ఉన్నాం. మా పాపమును ఈరోజు ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఇది మొదలుకొని మా ఎడల అపరాధం చేసిన సహోదరుని క్షమించి నీకు ప్రార్థన చేయనప్పుడెల్లను మా అపరాధములను క్షమించమని అడగగలిగే మనస్సు మాకు ఇవ్వండి. క్రీస్తు యేసునందు నువ్వు మమ్మలను క్షమించినలాగున మేము కూడా మా సహోదరులను క్షమించగలిగే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన మనసుతో ఈరోజు ఏకీభవించి సమ్మతించి ఈ సత్యమును అర్థం చేసుకొని నిర్ణయంతో బతకాలనుకుంటున్న ప్రతి హృదయమును అంతరంగంలోనూ చూస్తున్నావు నాయన. ఇది మొదలుకొని ఇక క్షమించుటకు చాలా బలాన్ని మాకు ఇవ్వండి. మా ఎడల అపరాధమును చేసిన వారిని మేము క్షమించి మా అపరాధములను మీ ముందుకు తీసుకొని వచ్చి మమ్మలను క్షమించమని అడగలిగే మనసు మాకు అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును ప్రేరక్షుడైన క్రీస్తు వారి నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇంకొక 5 minutes అండి, 10 minutes ఇంకొక సీరియస్ థింగ్ ప్రియమైన వాళ్ళారా. ఈరోజు దేవునికి మనకు అడ్డుగా ఉన్న ఇంకొక బలమైంది. ఒకటి అజ్ఞానము, రెండోది మనలో ఉన్న అవిశ్వాసము, మూడోది దేవుని ఎదుట మనం ఒప్పుకోకుండా మన హృదయంలో దాచుకున్న పాపము, నాలుగోది మనం ఇతరులను క్షమించకుండా వారి ఎడల మనం కఠినంగా ఉన్నదైతే, ఐదవది ఇంకోటి ఏంటి అని అంటే, ఈరోజు మనం తెలియకుండానే ప్రియమైన వాళ్ళారా, కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాట తెలుగులో చెప్తున్నప్పుడు. మనకు తెలియకుండానే విగ్రహ సంబంధమైన, మంత్ర సంబంధమైన, జ్యోతిష సంబంధమైన వాటిలో మనం పడిపోయామండి. ఓకే, ఒప్పుకుంటానండి. నేను కూడా ఒక టైం పీరియడ్ వరకు పెద్దగా వీటిని బిలీవ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనం నడిపించే కాలం వస్తుందో ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన మనసుతో ఉన్నవి మనతో చెప్పడం మొదలు పెడుతుంటాడు. పౌలు అనే భక్తుడండి విగ్రహముల గురించి రాస్తూ అవి ఒట్టివంటాడండి. ఒట్టివని అక్కడితో చెప్పలేదండి పౌలు అనే. ఏమన్నాడు అనంటే సేవకుడు మళ్ళీ, వాటితో మీరు పాలివారు కావాలని నేను అస్సలు ఆశపడటం లేదు. ఒట్టిదంతా నేను పాలివాని అయితే ఏం ప్రాబ్లం అని అంటే మళ్ళీ వెంటనే అన్నాడు, వాటితో మీరు పాలివారు కావాలని మాత్రం నేను అస్సలు అనుకోవటం లేదు. ఎందుకంటే దేవుడు స్టార్టింగ్ నుంచి అండి ఇప్పటి వరకు, రెండో రాకడ వచ్చేంత వరకు దేవుడు విగ్రహ సంబంధమైన విషయంలో వెరీ సీరియస్ ప్రియమైన వాళ్ళారా. నాకు తెలియలేదండి ఇది చాలా విషయాల్లో నన్ను ఆపుతుందని ఆత్మీయంగా.
ఒకప్పుడు తెలియకుండానే అజ్ఞానంతో వాటిలో పాల్గొన్నాను. అందుకోసం బహుశా అనుకుంటాను దేవుడు అస్సలు వెలిగివ్వలేదండి ఆ టైం పీరియడ్లో. అసలు ఆయన గురించి చెప్తున్నా అంటే ఆయన సంబంధమైనటువంటి వెలుగు మొత్తం మూసేశాడు ప్రియమైన వాళ్ళ. అలా చెప్పొచ్చు నేను ధైర్యంగా. అందుకోసమేనండి మనం చదువుకున్న వాక్యపట్నంగా ఉన్నటువంటి ఇర్మియా గ్రంథం 23 చూస్తేనండి మీకు ఆ మాటలు కనపడితే ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. నిజంగా అంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్ అకల్ట్ అన్నట్టుగా, అంటే ఒక విధంగా మంత్ర సంబంధమైన విగ్రహారాధన సంబంధమైన వాటిలో మనం పాలివారం అయితే దేవుడు ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు చూస్తే భయం అయితే ప్రియమైన వాళ్ళ. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మీరు రెఫరెన్స్గా పెట్టుకొని చదువుకోండి. ఒకవేళ ఈ మాటలు మీ హృదయం పట్టబడితే ఇట్స్ వెరీ సీరియస్ అండి. చూడండి 23వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. 24 నేరుగా చూస్తున్నాం. వారి దేవతలకు సాగిలపడకూడదు. కానానికి తీసుకుని వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని. మీరు ఐగుప్తులో 430 సంవత్సరాల ఉండి చాలా చూసేశారు ఐగుప్తాచారాలు. అలానే మీరు కానానికి వెళ్ళిపోగానే కానాన్లో ఉన్నటువంటి వృద్ధిని చూసి కూడా మీరు అభ్యంతరపడొద్దు. ఎందుకంటే వారి వృద్ధిని వారికి అనుగ్రహించింది. ఎందుకంటే దేవుడు ఎలాంటి చోటు తీసుకెళ్ళిపోతున్నాడట అంటే అప్పటి వరకు వారు చూడని పురములవి, వారు తవ్వని బావులవి, వారు చూడనంత విస్తారంగా సస్యశ్యామలంగా పండబోతున్న భూములవి. అంత సంపదను చూడగానే వారి దేవతలు వాళ్ళకు అవి అనుగ్రహించారని మీరు అనుకోవద్దు. అవి ఇచ్చింది నేను, వాళ్ళకి ఇచ్చింది నేనే. కానీ వారు నాకు లోబడని కారణాన్ని బట్టి ఆ 7 జనాంగాలను ఇప్పుడు తోలివేసి మీకు ఇవ్వబోతున్న తర్వాత మళ్ళీ మీరు వాటిని చూసి వాటిని ఆక్రమించుకున్న తర్వాత మీ మనసు మదించి, ద్వితీయోపదేశకాండంలో అనాలి అంటాడు, మీ మనసు మదించి మళ్ళీ అటువైపు మల్లుకొని ఇవన్నీ ఇక్కడ మనకు అనుగ్రహింపబడడానికి ఈ దేవీ దేవతలే కారణమని మీరు వాటిలో పాలివారు కాకూడదని చెప్తున్న భాగంలో ఇంత స్థిరంగా మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే ఇగో 24 వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. 25 అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను, కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. ఇదిగో దాని నుంచి బయటకు వస్తే ఎలాంటి బ్లెస్సింగ్స్ ఆఫర్ చేస్తున్నాడో తెలుసా అండి దేవుడు. చాలా బాగుంటాయి ప్రియమైన. హెల్త్ ఇస్తాడటండి. ఇది నన్ను ఈ మధ్యకాలంలో చాలా బాగా ఆలోచింపజేసిందండి. నా తల్లి అనారోగ్యం గురించి విడవక దేవుని గోజారుతున్నప్పుడు చాలా బాగా ఆదరించిన మాట ప్రియమైన వాళ్ళారా. పదరిది ఏమంటున్నాడంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నువ్వు వాటికి సాగిలపడకపోతే. రెండోది ఏమంటున్నాడు తెలుసా, మిస్క్యారేజెస్ ఉండవంటున్నాడండి. అల్టిమేట్ తెలుసా అండి ఈ మాట. మిస్క్యారేజెస్ ఉండవు, నీ స్త్రీ గర్భం ఊడిగిపోదు. ఇంకో మాట ఏమంటున్నాడు అంటే గొడ్రాలు కూడా ఉండదు. ఇంకో మాట ఏమంటున్నాడు, ఎర్లీ డెత్స్ ఉండవటండి. నీ దినములను సంపూర్తిగా చూస్తావు. ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఏమంటే అందరి జీవితంలో ఈ 4 సంపూర్తిగా నెరవేరాలనేది నేను చెప్పడం లేదండి, అందు గురించి నేను మాట్లాడటం లేదు. కానీ మనం ఈ శోధనలో ఉండి మన జీవితంలో ఇవన్నీ ఎదుర్కొని ఉంటే వాటి గురించి దేవుని క్షమాపణ అడగవలసిన వారమే. ఎందుకంటే వాటి ప్రభావం మన జీవితంలో చాలా వాటిని దూరం చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఒకప్పుడు కదా వాటిలో నేను పాలువానైంది, ఇప్పుడు నేను వాటిని చేయటం లేదు కదా. ఎస్, అగ్రీ అండి, చేయటం లేదు. వాటి గురించి నిజంగానే మనసు పొందామా? ఇప్పటికండి అప్పుడప్పుడు అనిపిస్తుందండి సమ్ టైమ్స్. అంటే మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలోనే బ్రౌన్ అండ్ బాటప్ ఉన్నారనుకోండి, మీకు పెద్దగా పెయిన్ ఉండదు. అన్యంలో నుంచి మీరు కన్వర్ట్ అయ్యారనుకోండి, రాశి ఫలాలని రాగానే అండి మన పేరు మీద ఉన్న దాని మీద ఏదో ఒకటి చదవాలన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఫీలింగ్ కలగటం లేదా? హారోస్కోప్ అంటుంటారు కదా, భవిష్యత్తు తెలుసుకోవాలన్న తాపత్రయం ప్రియమైన వాళ్ళారు. ఈరోజు అండి నిజంగా అంటే వీటి సంబంధమైన వాటి విషయంలో మనం ఎంతగా మునిగిపోయామో మనకు తెలియదండి. ఇంకా మనం మన గృహంలో కొన్ని వస్తువులు అలానే దాచిపెట్టుకున్నామండి. అక్కడ మేము సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడుకునే విషయాలు దొరుకుతాయి నాకు, సంఘ కాపరి గారికి. ఒకరోజు నన్ను మనస్ఫూర్తిగా అది అడిగినప్పుడు చాలా బాగా అనిపించుండే ప్రియమైన వాళ్ళారా. నా సేవకుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, దేవునికి స్తోత్రములు. ఎందుకో ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఏమన్నా మీ పితరులకు సంబంధించిన దేవీ దేవతలకు సంబంధించిన ఇంకేమన్నా ఆనవాళ్ళు మీ ఇంట్లో మిగిలిపోయాయేమో, వాటి సంబంధమైన ప్రభావం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందేమో, వాటిని మీరు సంపూర్ణంగా విడిపించుకున్నారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవడం మంచిది. నెమ్మదిగా నేను మీతో అన్నాను కదా, వాటిని వదిలితేనండి దేవుడు మనతో మాట్లాడడం చూస్తాం ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ నేను ఇప్పుడు నమ్మను, ఇవన్నీ అయిపోయాయి, వీటన్ని సంగతి ఎంతండి పిచ్చి మాటలు ప్రియమైన వాళ్ళారా. పిచ్చి అని నేను ఎందుకంటే పిచ్చి పట్టే ఉంది సమాజం ఈరోజు.
దేవుడు చాలా స్థిరంగా చెప్తున్నాడండి. యోహాను గారు ముగింపులో రాసిన మాట ఏంటో తెలుసా? మీరు విగ్రహముల జోలికి ఎంత మాత్రమును వెళ్ళకూడదు అనేసాడు. ఈరోజు అండి ఒక విగ్రహారాధన విషయంలో నిజంగా అండి అగల్టన దాంట్లో ఎన్ని చెప్పాలో తెలుసా అండి? ఈరోజు మనం వినే మ్యూజిక్ కూడా ఉంది ప్రియమైన వాళ్ళరా. అంటే ఒక విధంగా ఫౌండర్ అనొచ్చు. ఎందుకంటే ఏజ్కెళ్ళి 28 చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అండి గొప్పగా ఎంచినటువంటి గొప్ప దూతగా ఎంచినటువంటి అపవాది గురించి మాట్లాడుతున్న డిస్క్రిప్షన్లో ఏముంటుందో తెలుసండి. ఆ రోజు అంటే దేవుని సన్నిధిలో మ్యూజిక్ అండి వాడేనట్టు లీడర్. ఈరోజు చాలా వింటున్నామండి, మనం ట్రావెలింగ్లో వింటున్నాం, ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం. ఏమంటే ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాము, వాటికి సంబంధించినటువంటి వీడియోలు చేసుకుంటూ బతుకుతున్న కాలం అండి ఈరోజు. నిజం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఒక ఆల్బమ్ హిట్ అయింది అనుకోండి, లోకంలో ఎలాంటి సైన్ చెప్తున్నారో తెలుసా అండి? మ్యూజిక్ డైరెక్టర్ అతను ఆల్బమ్ హిట్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఆ పాట ఎక్కువ మంది వినడం కాదట, ఆ పాట రీల్స్ చేస్తే హిట్ అయిపోయినట్టేనట్టండి ఆల్బమ్. నా మాట మీకు అర్థమైందా? నేను చెప్పాలనుకున్నది ఎక్కడికి వచ్చామో తెలుసా? ఇవన్నీ అండి లోకంలో ఉన్నవి మనం అలవాటు చేసుకున్నాం అనుకుంటున్నాం. కానీ క్రైస్తవ్యంలో నుంచి చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ మనము ఆచరించకూడని వాటిలో ఆచరిస్తున్న వంతులో ఉన్నట్టు. దీన్ని సంపూర్ణంగా ప్రియమైన వాళ్ళరా పాపంగానే దేవుడు చెప్తున్నాడు. అందుకోసం అంటాడండి ఎఫెసీ పత్రికలో మనం ఇట్టి వాటిని చెయ్య తగదు. ఎఫెసీ 5వ అధ్యాయం మీరు రాసుకోవచ్చు. ఇటివి మనము చెయ్య తగదు. నిజం ప్రియమైన వాళ్ళరా, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన కాలం అండి. ఇగో ఒక సంఘ కాపరి నాకు తండ్రిగా ఉండి నా కుటుంబానికి ఇగో ఇవి అవసరమని నాకు చెప్పినట్టుగా ఈరోజు దేవుని తరపున వాక్యంను బట్టి నేను మీతో చెప్తున్నాను. ఇంట్లో తల్లి తండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లల్ని గమనించవలసిన కాలం ఇది. మీ పితృ సంబంధమైనవి ఏవైనా మీ ఇంట్లోకి మీరు తెచ్చి ఆనవాళ్ళు ఉన్నవి చూడవలసిన కాలం ఇది. ఎందుకంటే ఏది మనల్ని ప్రభువులో కూలదోస్తుందో మనకు తెలియకుండానే మనం సాగిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. మనుషుల మాటలతో బాగున్నాం అనుకుంటున్నాం, కానీ దేవునితో మనకున్న బంధం తెగుతుంది. ఎలా ఎన్నెన్ని చెప్పడానికి వీలవుతుంది ప్రియమైన వాళ్ళారు. ఇలా ఏదో ఒకటి చదువుదామండి, ఈ మాట మీ కంటికి చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్లీజ్ ఈ మాట చూడండి ప్లీజ్. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఒక విధంగా అండి బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, యోహాను గారు మనకున్నటువంటి కొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాశాడు ప్రియమైన వాళ్ళారు. 5 ఇట్లోనండి చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, ప్రకటన గ్రంథం ముందు రాశాడట ఆయన, తర్వాత సువార్త రాశాడు, తర్వాత పత్రికలు రాశాడు. అనుభవంతో వారు చెప్పే మాట ఏమిటి అని అంటే, ఒక టైం పీరియడ్లో ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఒక టైం పీరియడ్లో యోహాను సువార్త రాశాడు. చాలా పెద్ద సువార్త, కొంచెం టైం తీసుకున్నాడు అనుకుందాం. పత్రికలు అయితే చాలా చిన్నవి ప్రియమైన వాళ్ళ, ఇలా చెప్పొచ్చు 1 డేలో రాశాడండి అవి అని అనుకుందాం. 1 డేలో రాస్తే ఆ 1 డేలో ఆయన చివరి వర్డ్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదవబోతున్న చివరి అవే. ఇంకా ఇలా చెప్పొచ్చు, బైబిల్లో చివరిగా దేవుడు చెప్పిన మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిలోది కాదు, అది చాలా ఎర్లీగా రాయబడింది మనం చదవబోతున్న మాటకు ముందు. కానీ చివరిగా దేవుడు భూమి మీదకి పంపించిన తన చివరి మాట కనుకొని ఈ మాట చదివితే అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే అలానే రాయబడింది. 5:21 చూడండి. చిన్న పిల్లలారా, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఏమని ముగించాలి చెప్పండి? ఇప్పుడు నా దగ్గర ఒకే ఒక మాట ఉంది ప్రియమైన వాళ్ళారా, నాకు తెలియదు దేవా అంటే ఏ విధంగా చెప్పాలి, ఆలోచనతోనో అనాలోచనతోనో ప్రమేయం ఉండో లేదో నాకు తెలియక వీటిలో పడిపోయాను, క్షమించమని అడగడం మాత్రం ఉందండి. నేను చెప్పలేను ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే నా దృష్టికి అనిపించినవి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో తెలియదు. నేను దేవుణ్ణి అడగాల్సిందే. వాటి సంబంధమైన ఆనవాళ్ళు నాలో, నా గృహంలో ఏమున్నవి నాకు చూపించు, వాటిని విడిచిపెట్టే మనసును నాకు ఇవ్వని అడుగుట మాత్రం ఉందండి. నిజంగా క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేసుకుందామండి దేవుణ్ణి. తల ఉంచుకోండి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలో నడిపింపబడదాం. పరిశుద్ధ తండ్రి, నీ కొందనములు. ఈరోజు మేము విన్న మాటలు మాకు తెలిసినట్టుగా ఉన్నవి, కానీ ఇవి మమ్ములను ఎంతగా శోధనలోనికి లాక్కొని వెళ్తున్నవో, మేమెంతగా వీటిలో పడిపోయి ప్రభువా నీ మహిమను చూడలేక, నీ సహాయం పొందుకోలేక మేము విడిచిపెట్టబడుతున్నామో మాకు అర్థమవుతుంది నాయన. మా అజ్ఞానం చేత ప్రభువా లోక సంబంధమైన ఆచారంలో వాటి ఛాయలు మాలో ఉన్నవని అంగీకరిస్తున్నాం. వాగ్దానం చేసిన దేవుడవు, నువ్వు నమ్మకమైన వాడవు నాయన.
నువ్వు వాటి జోలికి పోవద్దని సెలవిచ్చావు అనంటే అవి తగవు గనకనే మాతో చేయవద్దని చెప్పి ఉన్నావు ప్రభా. మా అజ్ఞానంతో ఇంతకాలం చేసిన వాటన్నిటిని బట్టి సంపూర్ణమైన మనసుతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. వాటితో గతంలో మేము పాలివారమైన దినములను బట్టి మమ్మల్ని మన్నించమని కోరుతున్నాం ప్రభా. నిజంగా దేవా, కేవలం మా అజ్ఞానంను బట్టి కొన్ని చేసి ఉన్నాం. మమ్మల్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నీ పాద సన్నిధికి వచ్చి ఒప్పుకుంటున్నాం. మా తప్పును అంగీకరిస్తున్నాం. క్షమించి మమ్మల్ని విడిపించమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. వాటి సంబంధమైన ఆనవాళ్ళు, వాటి పాలివారమైన కారణాన్ని బట్టి వాటి వలనైనటువంటి శాపపు ఛాయలు మాలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామమును బట్టి వాటన్నిటిని మా జీవితంలో కొట్టివేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ప్రభా. వాటి పర్యావసనాలు మా జీవితంలో మేము ఏం ఎదుర్కొంటున్నామో నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత వాక్యం ద్వారా మాకు చూపించండి. వాటిని ఒప్పుకొని విడవగలిగే ఆత్మీయతను మాకు అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభా. ఈరోజు అజ్ఞానమును విడిచి జ్ఞానవంతులుగా ఉండుటకు నీ వాక్యంలో ఉండాలనుకుంటున్నాం ప్రభా. వాక్యంలో నడిపించండి ప్రభా. మా అవిశ్వాసమును విడిచిపెట్టి నీ బలమైన కార్యములను, నీ బలమైన నిర్ణయములను నమ్మాలనే విశ్వాసంలోనికి వెళ్ళాలనుకుంటున్నాం. నీ వాక్యము వినుటను బట్టి ఆ విశ్వాసం మాకు కలిగించండి. విశ్వాసమునకు కర్త అయిన నీ కుమారుని ఆశ్రయిస్తున్నాం. ఆయనను మాలో నింపి విశ్వాసంలో వృద్ధిని దయచేయమని కోరుతున్నాం ప్రభా. అయ్యా, మేము మీ ఎదుట ఒప్పుకొనక దాచిపెట్టిన మా అతిక్రమములను, మా రహస్య పాపములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటిని ఒప్పుకుంటున్నాం ప్రభా. తప్పు చేశామని అంగీకరిస్తున్నాం. వాటిని విడవగలుగుటకు శక్తినివ్వండి. నీ కనికరం మాలో పెట్టండి నాయన. మా పొరుగు వారిని మేము ప్రేమించక, వారు మా ఎడల చేసిన అతిక్రమములను మేము క్షమించక అనేక రుణములను మేము మూట కట్టుకున్నాం ప్రభా. వాటి లెక్క ఎంతో విస్తారముగా గొప్పగా ఉన్నది. బుద్ధి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఇది మొదలుకొని మా పొరుగు వారిని, మా సహోదరులను, మా కుటుంబీకులను, మా నెలవైన వారిని మీకు క్షమించగలిగే మనసును మాకు ఇవ్వండి. వారు మా గతంలో చేసిన వాటన్నింటినీ హృదయంలో నుంచి విడిచిపెట్టాలనుకుంటున్నాం ప్రభా. సమ్మతి కలిగిన మనసుతో వారితో మమ్మలను బంధంలో బలపరచమని కోరుతున్నాం. ఈ లోకాన్ని విడవాలనుకుంటున్నాం. ఈ లోకపు ఛాయలు, లోక విగ్రహారాధన సంబంధమైన ఛాయలు ప్రభా, వాటి ఆనవాళ్ళను వాటన్నింటినీ ప్రభా మాలో నుండి తీసివేయమని ప్రాధేయపడుతున్నాం. ఈ అడ్డులను తొలగించుకొని ప్రభా నీలో స్వతంత్రులుగా నీతో సాగుటకు కృపను అనుగ్రహించమని కోరుతున్నాం. ఇప్పటివరకు ఓర్పుతో మీ పిల్లలు ఈ మాటలు విని ఉన్నారు ప్రభా. ఈ మాటలు నీవు అనుకున్నవైనట్లయితే, ఈ మాటల సారాంశం నీకు యోగ్యతను పొందుకున్నదైతే ప్రభా, ఈ దీవెన మా అందరిలో విస్తరింపచేయండి. నువ్వు మాతో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. సంఘమును బలపరచండి. ఈ బంధకాలలో నుంచి విడిపించి ప్రభువా నీ ఆత్మచేత నింపి సంఘమును వృద్ధిలోనికి నడిపించమని కోరుతున్నాం ప్రభా. స్వతంత్రులను చేయండి నాయన. ఈ విషయాలలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని మాకు ఇచ్చి ప్రభువా ఆ నిర్ణయంలో సాగుటకు కృపను అనుగ్రహించండి. మా అజ్ఞానమైన మా నడివడికని అంతటిని క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇది మొదలుకొని జ్ఞాన వివేకములతో మీరు నడుచుకున్నట్టుకు కృపను దయచేయమని కోరుతూ, ఈ ప్రార్థన అంతటిని మీ అద్వితీయ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమును అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.